పూరి చోలే మసాలా. చోలే మసాలా ఆలుగడ్డ, పచ్చి శనగలు ఉడకబెట్టుకోవాలి. 2 విజిల్ ఇచ్చేసి టమాటా, క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర, బిర్యానీ ఆకు, 2 ఇలాచి. చూడండి చేస్తాను. కడాయి పెట్టాను, 3 స్పూన్ల ఆయిల్, చిటికెడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇలాచి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఉడకాలి. ఉడికిన తర్వాత క్యారెట్ వేస్తాను. ఉల్లిగడ్డ మంచిగా నూనెలో ఉడకాలి. కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డ బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఉడికిన తర్వాత క్యారెట్ వేస్తాను. ఆలుగడ్డ, శనగలు, ఉడకబెట్టుకున్న శనగలు, కల్లుప్పు వేసుకోవాలి. అరగంట చూడండి, కొద్దిగా కల్లుప్పు, అల్లిమిరపకాయ పేస్ట్, ఇంట్లో నూరుకున్న ఫ్రెష్ ఉంటుంది వాళ్ళు. చూడండి, అల్లిమిరపకాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా నూనెలో ఉడకనివ్వాలి. ఇంట్లోనే అల్లిమిరపకాయ పేస్ట్ ఇంట్లోనే నూరు పెట్టుకున్నాం. ఫస్ట్ ఉప్పు వేసి నూరు పెట్టుకోవాలి. నూరు పెట్టుకుంటే అది ఎన్ని రోజులైనా పాడు కాదు. పసుపు, ఉప్పు వేసుకొని నూరు పెట్టుకోవాలి. అల్లం వెల్లిపాయ, 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ బీర్నిస్ టేస్ట్ ఉంటుంది బాగా. రెండు టీ స్పూన్ల ఎర్ర కారం, కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా ఇందాక కుక్కర్లో ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, పచ్చి శనగలు చాలా సూపర్ కాంబినేషన్ ఉంటుంది. పూరి, రొట్టెలకు, అన్నంలో కూడా తీసుకోవచ్చు. ఫంక్షన్లో ఇట్లా చేస్తారు. ఇట్లా శుభ్రం కలుపుకొని ఇందాక కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఒక చిన్నగా కట్ చేసుకున్న టమాటా, కొద్దిగా కొత్తిమీర, చిన్న మంట పైన బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా నీళ్ళు సరిపడంత, ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే టమాటా ఉడకదు. టమాటా ఇదంతా ఆయిల్లోనే ఉడకాలి. కొద్దిగా అడుగంటకుండా
నీళ్ళు వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చోలే మసాలా రెడీ. పూరి చోలే మసాలా కాంబినేషన్ దీంట్లో రొట్టెలో పెట్టుకొని తినవచ్చు, పూరి ఫంక్షన్లో చేస్తారు, అన్నంలో కూడా పెట్టుకొని తినవచ్చు. చూడండి ధనియా పౌడర్, కొద్దిగా చోలే మసాలా, జీరా పౌడర్, చూడండి సూపర్ చోలే మసాలా పూరి. వేడివేడిగా పూరి చోలే మసాలా చేసుకొని ఇంట్లోనే చేసుకొని తినాలి. సూపర్ ఉంటుంది. చూడండి ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. ఇలా సూపర్ ఉంటుంది.